ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా 14వ మ్యాచ్ లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2 మ్యాచ్లు గెలిచి సొంత మైదానంలో ఆడిన ఈ తొలి మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్ అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీని 169 పరుగులకే పరిమితం చేశారు. లియామ్ లివింగ్స్టోన్ 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సిరాజ్ కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ కేవలం 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. జోస్ బట్లర్ 73 పరుగుల విజృంభణ కారణంగా ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క ఓటమితో ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. పంజాబ్ టీం అగ్రస్థానంలో నిలవగా 2వ స్థానంలో ఢిల్లీ కొనసాగుతుంది. ఇక గుజరాత్ టైటన్స్ 4వ స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు సెహ్వాగ్ అన్నట్లుగా ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో అగ్రస్థానం కొన్ని రోజులే, ఇప్పుడే ఫోటో తీసి పెట్టుకోండి అన్నట్లుగా ఆ పేద టీం ఎప్పుడైనా కిందకు పడిపోతుందని ఆర్సీబీ జట్టుపై సెహ్వాగ్ ఎగతాళి చేసిన విషయం తెలిసింది. అయితే అన్నాడో లేదో 24 గంటల్లోనే పాయింట్ల టేబుల్లో ఆర్సీబీ జట్టు కిందకు పడిపోయింది. అయితే ఒక్క ఓటమితోనే అయిపోలేదు. ఆర్సీబీ జట్టు చాలా బలంగా ఉంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఆ జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. మళ్ళీ అగ్రస్థానానికి దూసుకెళ్లినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు.